సరే అండి, వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి? అసలు పార్టీ రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతుంది. దానిలో భాగంగా పార్టీలో నెంబర్ 2 స్థాయిలో ఉన్నటువంటి విజయసాయి ఎందుకు రాజీనామా చేశారు ఈ రోజున? పార్టీ పరిస్థితి ఏంటి? అసలు వైసీపీ పార్టీ భవిష్యత్తు ఉందంటారా? 100% సార్. మీరు 2014లో మా పరిస్థితి మీకు తెలుసు. 60 సీట్లు 67 సీట్లు వచ్చినాయి. అవును. దాంట్లో చంద్రబాబు గారు 23 సీట్లు తీసుకున్నారు. అయినా పడిపోయిన 37 సీట్లు ఒక పార్లమెంట్ సభ్యుడు ఎన్నుకునే కెపాసిటీ వరకే ఉండి ఏదో తిప్పుకొని మళ్ళీ 151 సీట్లు వచ్చాయి. అప్పుడు 23 సీట్లు ఉన్న చంద్రబాబు 23 సీట్లు ఉన్న ఆయనకి వాళ్ళు 164 సీట్లు వచ్చినాయి. మాకు 11 సీట్లు ఉన్నవాడికి రేపు 171 సీట్లు రావచ్చు. అంతేగాని మా పార్టీ పోవటం అనే ఆలోచన అనేది గత ఐదేళ్ల కాలంలో పార్టీలో అనేకమైన పదవులకు మించినటువంటి నాయకులు ఈ రోజున పార్టీ నుంచి బయట వైదొలుగుతున్నారు. బేదా మస్తాన్ రావు కానీ, మోపిదేవి వెంకటరమణ కానీ, ఇటువంటి ఎవరైతే పార్టీలో ముఖ్య నాయకులుగా ఉన్నారో, పదవులు అలంకరించారో వీళ్ళందరూ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నుంచి వేడుతున్నారు. అదే రోజున పార్టీలో ఉన్నటువంటి నాయకులు పదవుల్లో ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి దేవుడు అనేటువంటి నాయకులు ఈ రోజున జగన్ రాక్షసుడు అంటున్నారు. ఏం చెప్తారు సార్? మా అధినాయకుడు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. జయమంగళం వెంకటరమణ తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన దుస్థితి మాకు లేదు న్యాయంగా అయితే. టీడీపీ కానీ వారు ఎందుకు తీసుకొచ్చారో మా అధినాయకుడు తెలుసు. ఆయన మేము తప్పు పట్టట్లేదు. బేరా మస్తాన్ రావు గారు తెలుగుదేశం, ఆయన పుట్టక కోటీశ్వరుడు. ఆయన ఏంటంటే ఏ పార్టీ అధికారం నుండి ఆ పార్టీలోకి వచ్చేసి ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి అటు ఇటు తిరుగుతాడు. దీంట్లోకి వచ్చాడు, పోయాడు, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈయన ఇంకొకటి ఏంటంటే ఎక్కడో బీసీ నాయకుడని మన కృష్ణయ్య గారిని తీసుకొచ్చారు. కృష్ణయ్య గారు మన ఎలక్షన్ గారిని ఎక్కడన్నా ఒక మీటింగ్ మందాకృష్ణ మాదికి పెట్టినట్టు ఈయన మీటింగ్ పెట్టాడా సార్? ప్రచారం ఎక్కడన్నా చేశాడా? మరి ఆయనకి ఎందుకు రాజ్యసభ ఇచ్చినట్టు బీసీ నాయకుడిగా? ఆయనకు 10 ఓట్లు లేని నాయకుడిగా ఉన్నాను కృష్ణయ్య తీసుకొచ్చి రాజ్యసభ చేసి మీరు అన్నట్టుగా మేము అనుకున్నట్టుగా పార్టీ కోసం డబ్బులుగా నమ్ముకున్నారంటారా? రాజ్యసభ సీట్లు అమ్ముకోవాలి అట్లాంటివి చేయలేదు సార్. అట్లా పిల్లి సుభాష్ చంద్రబోస్కి ఇచ్చినా, మోపిదేవి వెంకటరమణకి ఇచ్చినా వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు అయితే ఇదంతా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అమ్ముడు పోయారు. కానీ అప్పుడు డబ్బులు ఇచ్చేందుకు అమ్ముడు పోతారు సార్? అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు మాకు మైలవరంలో తిరుపతిరావు నుంచో పెట్టినా, అనంతపూర్లో డ్రైవర్ నుంచో పెట్టినా, ఎలక్షన్ గిండాలు కానీ మెటీరియల్ మొత్తం ఆయనే సప్లై చేశాడు తప్ప ఎవరిని డబ్బులు అడిగి డబ్బుల మీద ఆధారపడిన ఎలక్షన్లు మాత్రం చేయలేదు సార్. డబ్బుల కోసం కాదు. ఆయన ఏదో కుల వీకేషన్ అవన్నీ బట్టి మోపిదేవి వెంకటరమణ గారిని బీసీ మత్స్యకారుల వ్యవహారం ఉందని ఆయన వడ్డీలని ఆయన జయమంగళం వెంకటరమణ నేను ఒకేసారి జడ్పీటీసీలో సార్. ఓకే. తెలుగుదేశం గవర్నమెంట్లో ఆయన తెలుగుదేశం జడ్పీటీసీ, నేను కాంగ్రెస్ జడ్పీటీసీని. ఆ రోజునే కాంగ్రెస్ గెలిచాం మేము. ఆ రోజున మాకు 26 వాళ్ళకి 28 రెండే తేడా. ఆయన మాకు జిల్లా పరిషత్ ఎందుకు పోయిందంటే బుద్ధప్రసాద్ గారు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన దాంట్లో 4 ఉంటే 3 పోయినాయి. సామినేని ఉదయభాను గారు ఎమ్మెల్యే, వత్సవాయి పోయింది, జగ్గయ్యపేట పోయింది, ఇంకో అక్కడ 3 పోయినాయి. ఆ 3 వాళ్ళిద్దరు చెరువుడి తెప్పిస్తే జిల్లా పరిషత్తు ఆ రోజు మనకే ఉండేది, వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఉండేదండి. అట్లా ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది ఇప్పుడు బీరామస్తాన్ రావు గారు వాళ్ళు కానీ వెంకటరామన్ కానీ ఆయన చూడండి మరి తాటికొండ అయోధ్య రామరెడ్డి కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతానని చెప్పి అయోధ్య రామరెడ్డి గారు నాకు తెలిసిన ఆయనకే నాకు కుటుంబ సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి సార్. నాకు తెలిసినంతవరకు అయోధ్య రామరెడ్డి గారు ఆయన పీరియడ్ ఎంపీ పదవి అయిపోయేంతవరకు ఈ పార్టీలోనే కొనసాగుతున్న తర్వాత ఏంటనేది నేను చెప్పలేను. కానీ అప్పటి వరకు పార్టీ మారుతారని నేను అనుకోవట్లేదు. విజయసాయిరెడ్డి గారు మారారంటే కొన్ని వ్యక్తిగత కారణాలు, అంటే హఠాత్తుగా పార్టీకి రాజీనామా దూరంగా ఉంటారు. మా ఉన్న నాయకులతో పొసక్క పార్టీలో ఉన్న నాయకులతో, అధినాయకుడితో కాదు, కింద నాయకులతో, కింద ఆయన స్థాయి కింద నాయకుడు ఎవరో మరి రామకృష్ణారెడ్డి ఉన్నారు, ధనంజయ రెడ్డి ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు నాయకులు ఉన్నారు. ఆఫీసర్ కదా సార్, క్వార్టరీ అనేది ఉంది కదా. ఆ క్వార్టరీలో ఈయన కొంచెం ఏదో జరిగి ఉండొచ్చు, పొసకలేకపోయారు, అందుకని బయటకు వెళ్ళడం జరిగింది. అదే వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. విజయసాయిరెడ్డి గారికి కూడా ఇప్పుడు ఆ ఏరియా వైజాగ్ ఏరియా అప్పచెప్పారు. మధ్యలో ఆయన తీసి సుబ్బారెడ్డి గారిని పెట్టారు. కొన్ని ఇప్పుడు అధినాయకుడికి ఎట్లుంటుందంటే ఈ మార్పులు చేర్పుల వల్ల కొన్ని ఉపయోగపడదేమని ఆయన ఒక ఆలోచన చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ వల్ల విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు, బీజేపీకి వెళ్తారు, కొంత ప్రచారం నడుస్తుంది. నిజంగా విజయసాయిరెడ్డి బీజేపీకి వెళ్తారు?
విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి ఏమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ ఏం కాదండి. ఆయన ఒకటి అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు కూడా బెసగల మనిషి. ఇప్పుడు అంటే నేను అధినాయకుడిని విమర్శించడం అని కాదు సార్. మన సుచరిత గారు ఉన్నారు, ఆమెను మార్చాల్సిన అవసరం లేదు. పత్తిపాడు నుంచి మార్చారు. సరే అదేవిధంగా మంత్రి గారు ఉన్నారు, చిలకలూరుపేట గెలవనండి ఓడిపోనండి. చిలకలూరుపేటలో ఈ పీరియడ్ ఇంకో పీరియడ్ మంత్రిగా ఉన్నప్పుడు చేయనీయాలి, పోటీ ప్రజలు చేయనీయాలి. తర్వాత ఆయన ఏంటంటే పేదవాళ్ళని నేను చూస్తున్నాను, బీసీలు ఎస్సీలని నేను కాపాడుతున్నాను ఉద్దేశంతో మైలవరం ఉంది. వసంత కృష్ణ ప్రసాద్ వాళ్ళ రాజకీయ కుటుంబం ఎప్పటి నుంచి అండి? ఇప్పటి నుంచో ఉన్నది. వాళ్ళ ఆర్థికం అంగం, వనరులు, కమ్యూనిటీ అన్ని రకాలుగా ఉన్నాయి. నువ్వు తీసుకొచ్చి నేను తిరుపతిలో ఆయనకు కారు కూడా పార్టీ కొనిపెట్టింది. మరి అలాంటి క్యాండిడేట్ల దగ్గర చిన్న చిన్న పొరపాట్లు జరగలేదని అంటే ఆ రోజు మీకు పార్టీకి ఐపాక్ అనేది కూడా మీకు ఎంతో దోహదపడుతుంది. దానివల్ల గతంలో మేము అధికారంకి వచ్చామని చెప్పి మరలా అదే ఐపాక్ ఉన్నారు కదా. ఐ పార్టీ వాడు ఎవరైతే ఐపాక్ వాడు కనుక మమ్మల్ని మురుగు పార్టీలోకి వాళ్ళు తీసుకొచ్చింది ఏం కాదు సార్. చంద్రబాబు మీద వ్యతిరేకతో మాకు గుద్దారు, మా మీద వ్యతిరేకతో చంద్రబాబు గుద్దారు. ఐపాక్ అనేది వాళ్ళ ఎన్ని సక్సెస్ ఉన్నాయి, ఎన్ని మైనస్ ఉన్నాయి మీకు తెలుసు కదా. ప్రెస్గా ఐపాక్ వాళ్ళు కాదు, ఇంకా ఐపాక్ వాళ్ళు మొన్న 1924 ఎలక్షన్కి మమ్మల్ని తప్పుదారి పట్టించారు. మా అధినాయకుడు తప్పుదారి పట్టించారు. ఐపాక్ వాళ్ళు మొత్తం మనకే ఉంది, మందే ఉంది, ఓహో అని ఈ మీటింగులకి పెట్టే జనం కూడా అట్లే వచ్చారు. సిద్ధం సభలకి. మీకు ఒకటి ఏంటంటే సిద్ధం సభలకు వచ్చిందంతా జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలు నన్ను అడిగితే. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు చూసారా, ఆ జనం పల్లెటూరు జనం అంతా తరలి వచ్చేసింది. ఆ జనాన్ని చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సంతృప్తి పడ్డాడు. వీళ్ళు ఏం చేశారంటే మీకు చిన్నగా అండి, వాళ్ళు స్ట్రాటజీ ప్రకారం చంద్రబాబు నాయుడు రాజకీయ స్ట్రాటజీ ఉపయోగించాడు. ఎట్టంటారా, మందాకృష్ణ మాదిగానే బీజేపీతో వాళ్ళు కలిపి 5 రోజులు ముందు దింపాడు ఈ స్టేట్కి, ఆంధ్రప్రదేశ్కి. మందాకృష్ణ మాదిగ ఏబీసీ వర్గీకరణ వచ్చింది, మనకి లాభం జరిగింది, రేపు చంద్రబాబు వస్తేనే మనకి మొదటి నుంచి మన సపోర్ట్ ఉండని సంకేతాలు పంపించడంలో ఒక మైనస్. అది జగన్మోహన్ రెడ్డి కనుక్కోబోయేటప్పటికి ఎలక్షన్ వచ్చేసింది. 2 అంటే మాదిగల వ్యతిరేకి వైసీపీ అని చెప్పంటారు. మాదిగల వైసీపీకి వ్యతిరేకం కాదు. ఈ చంద్రబాబు వల్ల మన వర్గీకరణలో అంతకుముందు నుంచి మనం సపోర్ట్ చేస్తున్నాడు. మందాకృష్ణ తీసుకొచ్చి చెప్పించాడు. చెప్పించడంతో అది సక్సెస్ అయ్యింది. తర్వాత సెంట్రల్ ఏం చేశారంటే ముస్లిం మైనారిటీ మసీదు ఇది ఉంది కదా, వాళ్ళ బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు పత్తా జారీ చేశారు ఢిల్లీలో. కాంగ్రెస్కి చేయండి, బీజేపీకి చేయొద్దని. అది చంద్రబాబు ఆ పత్తాన్ని ఇక్కడ కూడా ఉపయోగించుకొని ఆయన ముస్లిమ్స్ ఓట్లు బీజేపీతో కంబైండ్ అయినా బీజేపీది లెక్కలేదు, నేనున్నానని చెప్పి కంబైండ్ ఆ పత్తాన్ని ఇక్కడ ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు మరి తెలంగాణలో కాంగ్రెస్తో కలిపాడు కదా, అందువల్ల దానికి అది ఉపయోగపడుతుంది. 3వది బీజేపీని కలుపుకొని లాస్ట్ మళ్ళీ 10 సీట్లు ఇచ్చినా 5 సీట్లు ఇచ్చినా బీజేపీని కలుపుకోవటం వల్ల అతనికి ఏంటంటే ఆర్ఎస్ఎస్ బాగా ఉపయోగపడ్డది. ఆర్ఎస్ఎస్ వలన బ్రాహ్మిన్స్ కానీ వైశ్యాస్ కానీ రాజులు కానీ వీళ్ళందరూ మా పార్టీకి దూరం అయ్యారు 2024లో. దాంతోపాటు నెల్లూరు కానీ ఒంగోలు కానీ రాయలసీమ 4 జిల్లాల్లో కూడా రెడ్లు కూడా దూరం అయ్యారు. ఎందుకు అయ్యారంటే గత 5 సంవత్సరాలు రెడ్లకి వైసీపీ పార్టీలో ప్రాధాన్యత ఉందంటారు. రెడ్లకు ప్రాధాన్యత లేదు కనుకనే రెడ్లు దూరం అయ్యారు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే వైసీపీ ఓటమికి రెడ్డిలో ఒక ప్రధానమైన కారణం. ఓటమికి రెడ్లు ప్రధాన కారణమే. ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ఎస్సీలు బీసీలు ఎస్టీలు కానీ చూడొద్దంట్లా, కింద అట్టడుగు వర్గాలందరినీ ఆయన చూడాలి. దాంతోపాటు సైమల్టేనియస్గా ఆయన ఏమనుకున్నాడంటే మన వాళ్ళు ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం అంటే కమ్మూరు పార్టీ, వైఆర్సీపీ అంటే రెడ్లు పార్టీ అనేది ఉంటుంది కదా, మన రెడ్లు కమ్మూరు లాగా రెడ్లు ఉండరు. మీరు ఏదన్నా అనుకోండి, కమ్మూరు కట్టడిగా ఉంటే పొగులు తిట్టుకున్నా సంతకాన్ని పొద్దున్నే తయారైపోతారు. రెడ్లు కట్టడది రాయలసీమ రెడ్లు కదండి, మేసాలు బీక్కుంటారుగా, వీళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటే మన రెడ్లు పార్టీ మనోళ్ళు ఆడికి పోరు కదా అని ఎంతసేపు ఎస్సీలు కాలేజ్ చేద్దాం చేసాడు. అది అంటంతో రెడ్లు ఇక మనం ఎంత చేసినా మనం ఉపయోగపడేది లేదు, ఒకసారి చూద్దామని కొట్టారు. కొట్టిన తర్వాత ఇంకొకటి నేను మనస్ఫూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా రెడ్లు పక్కన పెట్టాడు.
ఓకే, అధికారం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 24 వరకు. 24 వరకు, 19 నుంచి 24 వరకు. 19 నుంచి 24 వరకు. సేమ్ ఇప్పుడు మా పరిస్థితి ఎట్టుందంటే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్డి అంటే మెట్లు ఎక్కనట్లేదు సార్. ప్రస్తుతం రెడ్డి అనేవాడు ఆ ఉద్యోగస్తుడు కానీ ఎవడన్నా ఆఫీస్కి వెళ్ళినా ఎవరైనా రెడ్డి అన్నోడు మెట్లు ఎక్కనట్లేదు. పనులు జరగట్లేదు. పనులు జరగడం కదా. అసలు ఆ దూడంలోని ఈడేందుకు వస్తాడు రా అంటున్నారు. డైరెక్ట్గానే అంటున్నారు. అంటే మీరు ఓటర్లు కదా, ఆంధ్రప్రదేశ్ పౌరులు అయినా సరే మేమేం చేయగలుగుతాం చెప్పండి? ఏం చేయలేకపోతున్నాం కదా. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, ఏదైనా చేస్తారు. అందుట్లో వాళ్ళకున్న యూనిటీ మిగతా వాళ్ళకు ఉండదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మేము నష్టపోయాం. ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత నష్టపోతున్నాం.